నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది కొంతమంది దగ్గర షేర్ అవుతుంది. నిన్న కేబినెట్ భేటీలో లుల్లు అనే ఒక ప్రైవేట్కి సంబంధించినటువంటి సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని చోట్ల భూములు ఇవ్వడం జరిగింది. లుల్లు అంటే అది ఏదైతే మన డిమార్ట్ కానివ్వండి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లా అది ఒక సంస్థ లాంటిది. లుల్లు అనే ఒక సంస్థ అది. అది మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల కూడా ఉండడం జరిగింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ లుల్లు సంస్థ అనేది మొన్న వెనక పంపించడం జరిగింది. వెనక పంపించడం అంటే వాళ్ళు కొన్ని ఏరియాలో భూములు అడిగితే ఆ భూములు ఎక్కువ కాస్ట్లీ భూములు కనుక ప్రభుత్వానికి సంబంధించి మీకు వేరే చోటన ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చెప్తే వాళ్ళు అలిగి ఆ భూములు తీసుకోకుండా వెళ్ళిపోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావగానే మళ్ళా ఆ లుల్లు కంపెనీకి కొన్ని భూములు కట్టబెట్టడం జరిగింది. వైజాగ్లో అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు సరిపోక మళ్ళీ ప్రభుత్వానికి వాళ్ళు అర్జీ పెట్టడం జరిగింది. ఏంటంటే అది క్యాబినెట్లో చర్చకి రావటం ఇదంతా కూడా జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి అసలు లుల్లు సంస్థ అంటే ఏంటి, అసలు ఈ సంస్థలో ఏ విధంగా ఉంటుంది, ఏదో ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ని పంపిస్తారంటే లేకపోతే ఏదైనా మాంసాహారాలు ప్యాక్ చేసి బయటకు ఏమైనా పంపిస్తారని చెప్పేసి ఆయన అధికారులను అడుగుతూ ఉంటే అధికారులు తెల్లముఖం వేసి చూశారంట. అలాగే నాదెండ్ల మనోహర్ గారు కూడా దీని మీద గట్టిగా మాట్లాడడం. అనగానే సత్యప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఈ లుల్లు కంపెనీ అనేది ఎక్కువ చేస్తూ ఉంది, మనం ఇచ్చినటువంటి భూముల్ని తీసుకోకుండా వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళు కొంచెం చంద్రబాబు నాయుడు గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అవునవును ఈ లుల్లు కంపెనీ అనేది కొంచెం అది చేస్తూ ఉందని చెప్పేసి ఆయన కూడా మాట్లాడడం జరిగిందని చెప్పేసి క్యాబినెట్లో ఒక చర్చ అయితే సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. ఏంటంటే ఈ లుల్లు అనే ప్రైవేట్ కంపెనీ చంద్రబాబు నాయుడు గారికి సన్నిధులకి సంబంధించినటువంటి కంపెనీగా సోషల్ మీడియాలో కొన్ని కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ లుల్లు కంపెనీ మీద మాట్లాడడం జరిగిందంటే ప్రభుత్వంలో ఇప్పుడే అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా పెండింగ్లో పడిపోయి. ఇక్కడ చూస్తేనేమో ప్రైవేట్ కాలేజీల విషయంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. భాగస్వామిగా మనం కూడా ఈ పార్టీలో ఉన్నాం. ఏం చేసినా సరే ముగ్గురు మీద ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పేసి ఈ లుల్లు కంపెనీకి భూములు మనం వైజాగ్లో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, అత్యంత పబ్లిక్ ప్లేస్లో అత్యంత ధరలకు సంబంధించినటువంటి ఎక్కువ రేట్లో ఉన్నటువంటి భూములే మనం కేటాయించామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ లుల్లు సంస్థకి మనం చెప్పింది చేయాలి కానీ వాళ్ళు చెప్పింది మనం చేయడం ఏంటని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నేను క్యాబినెట్లో సీరియస్గా మాట్లాడడం జరిగింది. ఒక ప్రైవేట్ సంస్థకు మనం భూములు ఇస్తే అది ప్రభుత్వానికి 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కడుతూ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఓన్లీ కేవలం లీజుకి తీసుకున్నట్టుగానే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళు విదేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, ఇదంతా చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ప్రశ్న కూడా లేవలెత్తడం జరిగింది. అదేంటంటే ఈ లుల్లు కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా స్థానికులను ఎవరిని తీసుకోరంట, బయట నుంచి తీసుకొని వాళ్ళు పని చేయించుకుంటారంట అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ ఏదైనా సరే వేరే ప్రైవేట్ కంపెనీలకి ప్రభుత్వ భూములు లీజుకి ఇచ్చినప్పుడు అది మన రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతూ ఉందా, లేదా ఉద్యోగాల పరంగా వాళ్ళు మన రాష్ట్రం వాళ్ళకే ఇస్తున్నారా, లేకపోతే వేరు వేరు రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ పని చేయించుకుంటా ఉన్నారని చెప్పేసి ఒకసారి అవగాహన చేయగలగాలి. మనకి సన్నిహితులు కదా అని చెప్పేసి భూములు ఇస్తూ ఉంటే రేపు పొద్దున్నది మన మీదకే చుట్టుకుంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఖచ్చితంగా గ్రహించి దాని నుంచి కొంచెం ఆయన సైడ్ అయినట్టుగానే కనపడుతోంది. ఈ లుల్లు సంస్థ అనేది ఇప్పటి వరకు కూడా చాలా మందికి తెలిసే ఉండదు, ఎందుకంటే అది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లాగా ఉంటుంది. అలాగే విజయవాడలో కూడా కొన్ని భూములు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి తీసుకోకుండా వేరే రాష్ట్రాలను తీసుకొని వచ్చి వాళ్ళు పని చేయించుకుంటా ఉన్నారు. కేవలం ఏంటంటే వాళ్ళ లబ్ధి చెందడానికి మాత్రమే ఈ వ్యాపారం, కానీ ఇక్కడ ఏదో మన తెలుగు ప్రజలను తీసుకొని అంటే ఉద్యోగాలు అంటే షాపింగ్ మాల్స్లో ఏ విధంగా అయితే లోన్లు వచ్చినప్పుడు దింపడం కానివ్వండి, లోపల ఇవన్నీ సర్దుకోవడం కానివ్వండి, క్లీనింగ్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఏంటంటే ఏదో గవర్నమెంట్ జాబుల నుంచి ఉండవు, కానీ ఏంటంటే ఆ సంస్థలో వాళ్ళు పని చేసుకొని
చేసే వాళ్ళని కూడా మన వాళ్ళని తీసుకోకుండా బయట వాళ్ళని తీసుకుంటా ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే మరి నిన్న ప్రభుత్వం మీద గట్టిగానే స్వరం వినిపించినట్టుగానే వినిపిస్తూ ఉంది.